ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే ఆసియా దేశాల్లో అన్నింటికంటే ప్రమాదకరమైన దేశం చైనా తర్వాత పాకిస్తానే అవుతుందని భావిస్తున్నారు. ఇలా భావించడానికి గల కారణం పాకిస్తాన్ వద్ద 170కి పైగా ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్సేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆసియా దేశాల్లో అత్యధికంగా చైనా వద్ద 410 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండగా 170 వార్ హెడ్స్తో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక ఇండియా వద్ద పాకిస్తాన్ కంటే తక్కువగా అంటే 164 న్యూక్లియర్ వార్ హెడ్స్ మాత్రమే కలిగి ఉంది. అయితే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నప్పటికీ ఇతర దేశాలతో సాన్నిహిత్యం మరియు రక్షణ వ్యవస్థపై పూర్తి పట్టుతో పాటు యుద్ధ స్వభావం లేని కారణంగా భారత్ ప్రపంచ శాంతికి ముప్పుగా మారే అవకాశం లేదనేది నిపుణుల మాట. ఇక పాకిస్తాన్ వంటి దేశాల వద్ద అధిక సంఖ్యలో న్యూక్లియర్ ఆయుధాలు ఉండటం ఆందోళనకరమైన అంశంగా పరిగణించాలని సూచించారు. ఇక ప్రపంచంలో అత్యధికంగా 5889 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న రష్యా, 5244 వార్ హెడ్స్ ఉన్న అమెరికాల మధ్య యుద్ధ పరిస్థితులు సంభవిస్తే అది మరింత ప్రమాదకరమని వెల్లడించారు. ఇక ఈ దేశాల తర్వాత 290 వార్ హెడ్స్తో ఫ్రాన్స్, 225 వార్ హెడ్స్తో యూకే, 90 వార్ హెడ్స్తో ఇజ్రాయెల్, 30 వార్ హెడ్స్తో నార్త్ కొరియా న్యూక్లియర్ ఆయుధ సంపత్తిగల దేశాల జాబితాలో ఉన్నాయి.